టొమాటో ఇది తెలియని భారతీయులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ టొమాటో విత్తనాలతో ప్రయోజనాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ వంటకాలలో టొమాటో అత్యంత కీలకమైన కూరగాయగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కొందరు వంటలలోనే కాకుండా నేరుగా లేకపోతే జ్యూస్ రూపంలో అయినా తీసుకునేందుకు ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఒక రోజులో టొమాటో లేకుండా వంటలను ఊహించుకోవడం కూడా కష్టమే. ఇది కేవలం కూరగాయ లేదా పండుగ మాత్రమే కాకుండా ఎక్కువ రసాన్ని కలిగి ఉండి కెచప్, సాస్, సూప్, జ్యూస్, సలాడ్స్ వంటి రూపాలలో కూడా దీని వినియోగం ఉంటుంది. టొమాటో చర్మం, జ్యూస్ మరియు విత్తనాలు వాటి లక్షణాలను అనుసరించి శారీరక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక అవసరాలకు వినియోగించడం జరిగింది. ముఖ్యంగా టొమాటో విత్తనాలకు సంబంధించిన అనేక ఆరోగ్యకర ప్రయోజనాల గురించి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఈ టొమాటోలను అనేక మంది ఇళ్లల్లోనే పెంచడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా శ్రమ అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చు నిర్వహణతోనే మంచి ఫలితాలను సాధించగలరు. ఈ టొమాటోలలో ఎక్కువగా దీని రసం గురించిన వివరాలే ఎక్కువగా చర్చిస్తుంటారు. కానీ దీని విత్తనాలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయన్న విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి టొమాటో విత్తనాలను ఎండిన తర్వాత వినియోగించడం జరుగుతూ ఉంటుంది. దీనిని పౌడర్ రూపంలో అలాగే టొమాటో గింజలను నూనె రూపంలో వినియోగించడం జరుగుతూ ఉంటుంది. వీటిలో అద్భుతమైన సౌందర్య అలాగే జీర్ణకు సంబంధితమైన ప్రయోజనాలు దాగున్నాయని చెప్తున్నారు పెద్దలు. వాస్తవానికి టొమాటో గింజలు వెలుపల భాగం కఠినంగా ఉంటూ జీర్ణక్రియలకు అంతరాయం కలిగించేలా ఉంటాయి. అయితే మీ పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజలు వెలుపలి పొరను జీర్ణం చేసి ఆ తరువాత మలం ద్వారా మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. టొమాటో గింజలకు సంబంధించిన అనేక అపోహలలో అపెండిసైటిస్ సమస్య కూడా ఒకటి. టొమాటో గింజలు అపెండిసైటిస్ సమస్యకు దారి తీస్తాయని అనేక మంది అపోహ చెందుతూ ఉంటారు. నిజానికి అపెండిసైటిస్ ఉండకానికి అంటే అపెండిక్స్ సంబంధించినవి వాపు మాత్రమే. విటమిన్ ఏ అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూల్యంగా కూడా ఉంటాయి. క్రమంగా ఇవి అపెండిసైటిస్ సమస్యకు ఏ మాత్రం కారణం కాదు. అలాగే టొమాటో విత్తనాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన ఆరోగ్యం మెరుగుపరచడంలో టొమాటో విత్తనాలు ఏ విధంగా అలాగే ఎటువంటి మార్గాలలో సహాయపడగలదో ఇప్పుడు తెలుసుకుందాం. రక్త ప్రసరణలో ఇది సహాయపడుతుంది. కొన్ని వైద్యపరమైన అధ్యయనాలు అలాగే యూరోపియన్ యూనియన్ ఆరోగ్య నిపుణుల ప్రకారం టొమాటో విత్తనాలు వెలుపలి భాగంలో కనిపించే సహజ సిద్ధమైన జెల్ మీ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో అలాగే రక్తనాళాల ద్వారా మీ రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ టొమాటో విత్తనాలు కొన్ని ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. ఈ లక్షణాల ద్వారా రక్తం గడ్డ కట్టే ప్రమాదాలను తగ్గించడంలో ఈ టొమాటో విత్తనాలు సహాయం చేయగలవని సూచించబడింది. రక్తం గడ్డ కట్టే ప్రమాదాలను తగ్గించడానికి ఆస్పిరిన్ టాబ్లెట్లు వినియోగించడం బదులుగా టొమాటో విత్తనాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా ఉంటుందని చెప్పబడింది. ఇది కడుపులో బ్లీడింగ్ అలాగే అల్సర్స్ వంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా చేయడంలో సహాయపడుతుంది. ఇక మూడవది ఆస్పిరిన్ టాబ్లెట్లకు ఈ టొమాటో విత్తనాలు అనేవి ప్రత్యామ్నాయం. అధిక రక్తపోటు అలాగే ఇతర హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వైద్యుల సలహా మేరకు ఆస్పిరిన్ టాబ్లెట్లను అనుసరిస్తూ ఉంటారు. ఇది ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వాడకం కారణంగా అల్సర్స్ వంటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. టొమాటో విత్తనాలు ఆస్పిరిన్ లో ఉన్న గుణాలను కలిగి ఉంటాయని చెప్పబడింది. అంతేకాకుండా ఆస్పిరిన్ టాబ్లెట్ల వలన కలిగే దుష్ప్రభావాలు వీటిలో ఉండవట. ఈ విత్తనాలను తీసుకున్న 3 గంటల లోపే రక్త ప్రవాహంలో మెరుగుదలను చూపించగలదని నిరూపించబడింది. దీనికి ఈ విత్తనాలలో ఉండే జెల్ సహకరిస్తుందంట. అలాగే ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వాదనకు నిర్దిష్ట అధ్యయనాలు ఏమీ లేనప్పటికీ వీటిలోని లక్షణాల కారణంగా మన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో టొమాటో విత్తనాల ప్రభావం చూపగలవని వారు భావిస్తున్నారు. కొన్ని ప్రత్యేకించబడిన ఆహార ప్రణాళికలలో తరచుగా ఈ టొమాటో విత్తనాలను తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణలో కొన్ని జీవక్రియలు సవ్యంగా సాగడంలో సహాయం చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుందట. ముఖ్యంగా ఇది డైజెషన్ అంటే జీర్ణక్రియకు చాలా మంచిది. టొమాటో విత్తనాలలో తగినంత మోతాదులో పీచు పదార్థాలు ఉన్న కారణంగా జీర్ణక్రియలకు ఎంతో ఉత్తమంగా సహాయం
సహాయపడగలదని చెప్తున్నారు. ఇది ఒక గణనీయమైన మొత్తంలో డైల్యూటెడ్ అమైనో ఆమ్లాలు అలాగే టిమెన్లను కలిగి ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియలను మరింత మెరుగుపరుస్తాయి. అలాగే టొమాటో గింజల వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండోయ్. ఏది కూడా పరిమితి దాటితే కొన్ని దుష్ప్రభావాలు తప్పవని అందరికీ తెలిసిన విషయమే. అంటే మన శరీరానికి ఎంత లాభపాటి ప్రయోజనాలను కలిగి ఉన్నా వాటి వినియోగం సరిగ్గా లేనప్పుడు కొన్ని ప్రతికూలతలు కూడా కలిగి ఉండొచ్చు. ఇవి అనేక ఆరోగ్య పరిస్థితులు, అలర్జీలు అలాగే ఇతర కారకాల మీద కూడా ఆధారపడి ఉండవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణం అవ్వచ్చు ఈ టొమాటో గింజలు. టొమాటో గింజల్ని అధిక మోతాదులో తీసుకుంటున్నట్లయితే వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రీయంగా పేర్కొన్నప్పటికీ ఒక పరిమిత మోతాదు వరకు తీసుకోవచ్చని చెప్తున్నారు. కానీ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ టొమాటో విత్తనాలను సూచించడం భావ్యం కాదు. ఇవి పరిస్థితిని తీవ్రతరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టొమాటో విత్తనాలలో ఉండే ఆక్సలేట్స్ మూత్రపిండాలు కాల్షియం అధికంగా శోషించుకోవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇవి మూత్రపిండాలకు హానికారకంగా పరిణమిస్తాయి. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఈ టొమాటో విత్తనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అయితే ఈ టొమాటో నుండి గింజలను వేరు చేసి మీ ఆహారంలో చేర్చుకొని తినవచ్చు. ఎండబెట్టిన పొడి లేదా సలాడ్లకు జోడించుకోవచ్చు ఈ టొమాటో విత్తనాలను. విత్తనాలపై కొంత ఉప్పు చల్లి టొమాటో గింజలను నేరుగా తీసుకొని ఆస్వాదించుకోవచ్చు కూడా. టొమాటో గింజల గురించి మరిన్ని వివరాలకు మీ న్యూట్రిషనిస్ట్ ని కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా వైద్య నిపుణుని కానీ సంప్రదించి తెలుసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.